ఈ శిల్పి ఏం చెక్కుతాండి ఇంకా శ్రీకాంత్ చుట్టూ బాగా ఉండాలి. కాదు కాబోయే వైఫ్ బొమ్మ గీయమంటే నైఫ్ బొమ్మ గీస్తాను ఎందుకు? హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో ఈ రోజు అయితే మన బండి ఫస్ట్ సర్వీసింగ్ అయితే రావడం అయితే జరిగింది. అంటే 40,000 కిలోమీటర్లకి అయితే మన ఫస్ట్ సర్వీసింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసి టాటా సర్వీస్ సెంటర్లోనైతే ఉన్నాం. సో ఈ సర్వీస్ సెంటర్ ఎక్కడ లొకేట్ అయిందంటే మనకు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే రోడ్ అయితే ఉంది కదా. ఈ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే రోడ్లో అవుటర్ రింగ్ రోడ్ దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లోనైతే ఉంటుంది అనమాట. సో టాటా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్. ఈ సర్వీస్ సెంటర్ని ఆల్రెడీ మనం ఈ బండి కొనక ముందుకే ఒకసారి అయితే విజిట్ అయితే చేసినాం. యాజ్ ఎట్లా అంటే మనకు టాటా నుండి ప్రమోషన్ వైజ్గానైతే ఇక్కడనైతే వచ్చి మనం ఒక వీడియోని అయితే తీయడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం మన వెహికల్ని మన చేతక్ని ఇప్పుడైతే మనం సర్వీస్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ సర్వీస్లో మనకి ఏమేమి చేంజెస్ అయితే చేస్తారు అలాంటివి మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ మనకున్న ఒక కంప్లైంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హెడ్ లైట్ అయితే రావట్లేదు. హెడ్ లైట్ అంటే మనకు ఇది బర్న్ అయిపోయింది. చూపిస్తానండి. ఇక్కడ మనకు హెడ్ లైట్ ఏదైతే ఉందో హెడ్ లైట్ బాగానే ఉంది, కాకపోతే ఇది వచ్చేసి బర్న్ అయిపోయింది అనమాట. బర్న్ అయిపోయి ఈ వైర్ అయితే కట్ అయిపోయింది. అంటే హీట్కి మొత్తం దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇది ఒకటైతే చేంజ్ చేయాలి. ఇది చేంజ్ చేయించేసి మనకు ఇంకా ఏమేమి చేంజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. అన్ని ఫిల్టర్స్ అయితే చేంజ్ చేస్తారు, ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తారు. ఇంకా మనకు కట్టల గురించి అయితే అడగాలి. కట్టలు ఏమన్నా బ్యాక్ సైడ్ ఒక ప్లేట్ పెంచుదామని అయితే చూస్తూ ఉన్నాను. చింటూ 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 ఈ స్లీప్లు ఉన్నాయిగా చింటూ. సో కట్టలు అయితే ఒక ప్లేట్ పెంచుదాం అనుకున్నా, కాకపోతే ఇక్కడ చేస్తారా మరి టైం ఎక్కువైతుందా తెలీదు. ఒకసారి అయితే కనుక్కొని చూస్తాను. మరి చేపిస్తే మనకేంటంటే బ్యాక్ సైడ్ కొంచెం పైకి అయితే లేస్తుంది అనమాట. అండ్ వీల్ అలైన్మెంట్ కూడా చేయించాలి. ఇక్కడనే మనకు ముందైతే ఉంటుంది వీల్ అలైన్మెంట్ది. సో ఇక్కడనే వీళ్ళే మనకు స్లిప్ రాష్ అయితే ఇస్తారు. డైరెక్ట్ మనం వీల్ అలైన్మెంట్ సెంటర్కి వెళ్ళిపోతే బండి వీల్ అలైన్మెంట్ అయితే అయిపోతుంది. పండుకో బండి చాలా పని ఉన్నదిలే, అయిపోయాకనే తీద్దాంలే. సో ఇక్కడ వెనక బండి హెడ్ ఇప్పిరుగా. సో ఈ సర్వీస్ సెంటర్ని అయితే ఒక లుక్ ఇద్దాం రండి. సో ఇక్కడ అన్ని టాటా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కాబట్టి మనకు సర్వీస్ సెంటర్కి సంబంధించిన అన్ని వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి. హబ్ గ్రీజింగ్కి వచ్చినట్టు. అండ్ ఈ సర్వీస్ సెంటర్లో మనకు మినీ సర్వీస్ వ్యాన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. అంటే ఆన్గోలో అంటే మనకు ఎక్కడైనా హైవేలో మనకు వెహికల్ ఏమన్నా బ్రేక్ డౌన్ అయితే సో ఇక్కడ నుండి మనకి సర్వీస్ వ్యాన్ అయితే వచ్చి మనకు ఏ రిపేర్ అయినా మనకు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం టాటా జెన్యూన్ పార్ట్స్, ఆయిల్స్ అవన్నీ అయితే ఇందులోనైతే మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మన బండి ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి, ఆల్ ఫిల్టర్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ప్రోలైఫ్ అని ఇంజన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రోలైఫ్ ఇంజన్స్ అంటే మనకు ఇంజన్ సీజ్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు మనకు డైరెక్ట్ ఇక్కడ ఉండే ఇంజన్స్ని మన ఇంజన్ వీళ్ళకి ఇచ్చేసి ఆ ఇంజన్స్ అయితే తీసుకొని మన బండికి అయితే వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ పార్ట్స్ అండ్ సర్వీస్ సెంటర్ ఇదంతా. సో ఈ బండి వచ్చేసి మనకు సర్వీస్కి అయితే హబ్ సర్వీస్కి అయితే వచ్చింది. హబ్ గ్రీజింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ బండిని. సో ఇది వచ్చేసి 16 టైర్ వెహికల్, ఇసుక బండి. సో టైం వచ్చేసి 10 అయితే అవుతా ఉంది. మన బండిని కూడా రిపేర్ చేయడానికి అంటే సర్వీస్ చేయడానికి మెకానిక్స్ అయితే వచ్చారు. ఫస్ట్ అయితే మనకు డెఫ్ ఆయిల్కి సంబంధించిన ట్యాంక్ తీసేసి దాన్ని అయితే ఫిల్టర్స్కి ఇట్లా చేంజ్ చేయాలి కదా. సో మనకు సేఫ్టీ గార్డ్ అయితే తీసేశారు. అండ్ ఇప్పుడైతే మనకు ఇంజన్ ఆయిల్ అయితే తీసేస్తూ ఉన్నారు. దానికైతే కింద డ్రైన్ బోల్ట్ అయితే ఉంటుంది కదా, ఆ బోల్ట్ ఇప్పించేసి మొత్తం ఇంజన్ ఆయిల్ అయితే క్లియర్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు ఈ డెఫ్ ఆయిల్ ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ని అయితే బయటకు అయితే రిమూవ్ చేయాలి. ట్యాంక్ అయితే ఆల్మోస్ట్ 50 లీటర్స్ అంటే ఫుల్ ఉంది ఆల్మోస్ట్. సో పైన దీనికి ఫిల్టర్ అయితే ఉంటుంది అనమాట. ఇన్ ట్యాంక్ ఫిల్టర్ అంటారు, ట్యాంక్ లోపల ఉండే ఫిల్టరు. సో అది వచ్చేసి మనకు ట్యాంక్ అయితే ఇట్లా బయటికి అంటేనే మనకైతే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు వైట్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, ఇదే మనకు దీన్ని ఇన్ ట్యాంక్ ఫిల్టర్ అని అయితే అంటారు. దీని యొక్క కాస్ట్ వచ్చేసి అంటే సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ రెండింటిని కలుపుకొని మనకు
రూ. 2150 వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే మనకు డెఫ్ ఆయిల్ ఫిల్టర్ చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు ఫేక్ డెఫ్ ఆయిల్స్ యూజ్ చేసినప్పుడు అయితే ఆ ఫిల్టర్ పోయే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఫిల్టర్ పోతే మనకు SCR అంటే మనకు ఏదైతే మన సైలెన్సర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మొత్తం అయితే పోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు సప్లై యూనిట్ అన్నమాట. ఫిల్టర్ డెఫ్ సప్లై యూనిట్ అంటారు దీన్ని. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 5392 రూపాయలుగానే అయితే ఉంటుంది, అంటే ట్యాక్స్లను కలిపేసుకొని. సో ఈ విధంగా ఈ రెండింటిని అయితే రిమూవ్ చేసేసి మనకు కొత్తవి అయితే వేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా మనకు మార్చాల్సిన ఫిల్టర్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అయితే మారుస్తారు ఇందులో, అండ్ ఎయిర్ ఫిల్టర్స్ కూడా మారుస్తారు అన్నమాట. సో అవి కూడా చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. దీనికి వచ్చేసి మనకు పైన ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది. ఎయిర్ ఇంటేక్ నుండి లోపలికి అయితే ఎయిర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎయిర్ ఇంటేక్ నుండి వచ్చిన ఎయిర్ని మనకు ఫిల్టర్ అయితే చేస్తుంది అనమాట. ఇందులో మనకు డ్యూయల్ ఫిల్టర్ సిస్టమ్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఒకటి వచ్చేసి నార్మల్ ఫిల్టరు, ఇంకోటి వచ్చేసి కోన్ ఫిల్టర్ అనమాట. సో ఇప్పుడు మనకు ఇవి రెండు అయితే మనకైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ 3363 రూపీస్గానైతే పడింది విత్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్స్ తోటి. సో అండ్ అలాగే ఇప్పుడు మనకు వచ్చేసి ఫిల్టర్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఉంటుంది కదా, సో ఆ ఫిల్టర్ని అయితే చేంజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీన్ని వచ్చేసి కార్ట్రిడ్జ్ లూబ్రికెంట్ ఆయిల్ ఫిల్టర్ అని కూడా అంటారు మనకు. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ మనకు 2301 రూపాయి, అంటే 2 సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్స్లతో కలిపి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు జస్ట్ మనకు ఇంజన్ ఆయిల్ అయితే పోస్తే సరిపోయింది. ఈ వెహికల్లో మనకి 27 లీటర్ల ఇంజన్ ఆయిల్ అయితే పడడం అయితే జరుగుతుంది. బండికి అయితే కూలెంట్ అయితే పోస్తూ ఉన్నారు. మన బండికి కూడా ఒకసారి కూలెంట్ అయితే చెక్ చేద్దాం. ఉంది వీడి దాకా ఉంది, అవసరం లేదు ఇప్పుడు మనకు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ మనకు మినిమం మ్యాక్సిమం అనేది కనిపిస్తూ ఉంది కదా, ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ వరకు అయితే ఉంది, అంటే మనకు ఆఫ్ అయిపోయింది అనమాట. మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ వరకు అయితే ఉండాలి, మినిమం వచ్చేసి ఇక్కడికి. అంటే మనకు ఈ గీతకు పైన ఉన్నప్పుడు మనం చేంజ్ చేసుకుంటే జస్ట్ టాప్అప్ చేసుకుంటే అయిపోద్ది. సో ఆ బండికి అయితే చేంజ్ చేస్తున్నారు, అట్లని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను. మన దానికి కూడా ఏమన్నా అవసరం ఉందా అని చెప్పేసి. అండ్ ఇది కూడా కొంచెం బెండ్ వేయాలి, ఎందుకంటే మనకు రన్నింగ్లో వెళ్తూ ఉంటే బండి ఎత్తేసినప్పుడు అయితే ఇది ఊడిపోతూ ఉంది. సో దీన్ని కూడా కొంచెం సెట్ చేయాలి. ఏం లేదు, మనకు రింగ్ స్పానర్ ఉంటాయి కదా, దాన్ని బట్టి కొంచెం బెండ్ చేస్తే సెట్ అయిపోద్ది. అండ్ ఇది వచ్చేసి వైపర్ వాటర్ అంటే అది మనం చేంజ్ చేసుకునేది ఎట్లయినా. అండ్ ఇది వచ్చేసి మన బండిలో నుండి తీసిన ఆయిల్ అయితే బయట నుండి తీసుకొని అయితే వస్తూ ఉన్నారు. ఆయిల్ వచ్చాక మనకు మొత్తం అయితే చేంజ్ చేస్తారు. ఆయిల్ చేంజ్ చేస్తే అయిపోద్ది. ఆయిల్ చేంజ్ చేసేసి ఒకసారి ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేయాలి. ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే మనకు క్లోజ్ అయిపోద్ది అనమాట వర్క్. ఇదేది ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఓకే పక్కన పెట్టేసినావా. లోపల మొత్తం డస్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి మంచిగా అంతా క్లీన్ చేసుకొని అయితే దులుపుకోవాలి. లోపల ఏమైనా చేంజ్ చేయాలని చెప్పిండా? ఏం చెప్తున్నా నానా? ఎవరా మీలెవరా? ఏం పేరు? పేరు ఇంకా పెట్టలేదండి, ఇప్పుడే కదా పుట్టింది, అప్పుడే పేరు అడుగుతాం.
బొమ్మ గీసాక పేరు ఎట్లా మిసెస్ శ్రీకాంత్ అని రాయి. మిస్టర్ అండ్ మిస్సెస్. ఓ అప్పుడే ఇప్పుడే పుట్టింది అప్పుడే డిలీట్ చేసినావా? కొత్తలు రావాలి. మారుస్తావా అట్లా? ఈ శిల్పి ఏం చెక్కుతాండి ఇంకా శ్రీకాంత్? చుట్టూ బాగా ఉండాలి. కాదు, కాబోయే వైఫ్ బొమ్మ గీయమంటే నైఫ్ బొమ్మ గీస్తాను ఎందుకు? ఎలాగా 2 నెలలు అయిన తర్వాత అదే కదా అవుతుంది. అరే ఫస్ట్ చూస్తే ఎంత అందంగా ఉందా, ఇప్పుడు చూస్తే అంత దారుణంగా ఉన్నదిగా. మొత్తం కంప్లీట్ చేసినాక చూస్తా. మన ఇంజన్ ఆయిల్ అయితే తేవడానికి వెళ్ళిన బండి అయితే వచ్చేసింది. ఏదన్నా షాద్నగర్దా? సో ఇందులో మనకు ఇంజన్ ఆయిల్ వచ్చేసి C14 15W40 ఇంజన్ ఆయిల్ అయితే మనకు BS6 phase 2 వెహికల్స్లో అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు ఎట్లాగో అన్ని వెహికల్స్ అయితే అయ్యే వస్తున్నాయి కదా, సో అన్నిటికి ఇప్పుడు మనకు తీసుకొచ్చింది కూడా మొత్తం అదే ఆయిల్ అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో ఇందులో మనకు CK4 15W40 వచ్చింది, మనకు C14 ప్లస్ అయితే వచ్చింది. సో బండికి అయితే ఇప్పుడు మనం ల్యాప్టాప్ అయితే కనెక్ట్ అయితే చేస్తూ ఉన్నాము. నాకు కూడా తెలుసు కాబట్టి క్యాబ్ ఉంది కాబట్టి నేను ఆయన అనిసేది వాళ్ళ దాంట్లో చూపిస్తుందా? అంటే నెంబర్ ప్లేట్ మార్చిన ఓన్లీ నాకు ఓన్లీ వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే ఓకే. నాకు టీఆర్ అవన్నీ మనకి ఏముంది TG 26 T1449. ఇంకా మన ఫ్లీట్ ఎడ్జ్లో కూడా నార్మల్గా ఏమన్నా చెక్ చేద్దామని చూస్తే ఓన్లీ చాసిస్ నెంబర్ చూపిస్తుంది. ఇదేమో ఒరిజినల్. ఓకే, ఇది డూప్లికేట్. ఇట్లా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, అంటే మనకు డాట్స్ వైజ్గా డాట్ వస్తుంది. వైజ్ వస్తానా ఒరిజినల్ అయితే ఒరిజినల్ అయితే ఇదైతే ఇట్లా వచ్చేస్తుంది. డూప్లికేట్ అయితే ఇట్లా వస్తుంది, నా పేరు క్లియర్గా వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. సో చూసారు కదా, అంటే డెఫాయిల్ బకెట్ ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా. అండ్ ఒరిజినల్ మీద వచ్చేసి MRP ప్రైజింగ్ డీటెయిల్స్ ఇట్లా ఉంటాయి కదా, అది వచ్చేసి డాట్స్ కానీ అయితే వచ్చేస్తుంది అంట పేరు. అండ్ నార్మల్ వాటికి వచ్చేసి థిక్గా వచ్చేస్తుంది, బోల్డ్ లెటర్స్ టైపు. అండ్ మనకి ఏమైనా మాల్ ఫంక్షన్స్ ఉన్నా ఈ విధంగా ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేసేసి అయితే మొత్తం క్లియర్ అయితే చేస్తారనమాట. సో ఎప్పుడైనా మనం డెఫ్ ఫైల్ అయితే 2 పాయింట్స్ ఉన్నప్పుడే ఫుల్ చేసుకోవడానికి అయితే చూడాలి. ఒకవేళ మనకు డెఫ్ ఫైల్ అయితే పోతే మనం మొత్తం సిస్టమ్ మొత్తం చేంజ్ చేయాల్సి అయితే వస్తుంది అనమాట. ఆ సిస్టమ్ అంటే సైలెన్సర్ సిస్టమ్ ఉంటుంది కదా, అది మొత్తం చేంజ్ చేయాలి. ఎందుకంటే అడుక్కు వచ్చేసి మొత్తం తినేస్తుందంట లోపల. అట్లా అయిపోతే మనం సైలెన్సర్ సెట్ మొత్తం చేంజ్ చేయాలంటే, డెఫ్ సిస్టమ్ ఉంటుంది కదా అదంతా చేంజ్ చేయాలంటే ఆల్మోస్ట్ 5 లక్షలు అంట ఖర్చు. 5 లక్షల బదులు మనం 2 పాయింట్లు ఉన్నప్పుడే ఒక బకెట్ స్పేర్ పెట్టుకోవడం బెటర్. ఎప్పుడైనా బండిలో స్పేర్ పెట్టేసుకుంటే మనకు ఎప్పుడైనా 2 పాయింట్స్ మీదకి రాగానే మనం ఫుల్ఫిల్ చేసేసుకున్నాం అనుకోండి, ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. సో BS6 phase 2 కానీ phase 1 కానీ అంటే డెఫైల్ యూజ్ చేసే బండ్లు ఏవైనా కూడా మనకు మ్యాక్సిమం 2 పాయింట్స్కి వచ్చినప్పుడే రీఫిల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అనవసరంగా లేని కొన్ని ఖర్చులు అయితే పెట్టుకోకండి. సో అయిపోయింది, మొత్తం క్లియర్ అయితే చేయించేసినాం. అండ్ RPM కూడా ఈసారి అయితే పెంచడం అయితే జరిగింది. మనకు నార్మల్గా వెహికల్ కొత్తగా తీసుకున్నప్పుడు అయితే 1850 RPM తోటి అయితే వెహికల్ అయితే రావడం జరుగుతుంది. సో మనం అయితే ఇప్పుడు వెహికల్ ఫుల్ RPM వచ్చేసి మనకు పికప్ అంటే 2500 అయితే ఉంటుంది కదా, సో 2500 అయితే చేయించిన. అండ్ మ్యాక్సిమం స్పీడ్ కూడా మనకు 60లో అయితే లాక్ చేస్తారనమాట కొత్త బండిలో. ఇప్పుడు మనం వచ్చేసి మ్యాక్సిమం స్పీడ్ 110కి అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అది డక్కన్ క్లోజ్ చేసుకుంటే అయిపోద్ది. అండ్ ఇంజన్ ఆయిల్ కూడా పోయడానికి అయితే వచ్చేసారు. లెఫ్ట్ సైడ్ ల్యాంప్ కూడా మనం చేంజ్ అయితే చేయాలి. లెఫ్ట్ సైడ్ ల్యాంప్ పెట్టేస్తే అయిపోద్ది పని. 27 లీటర్స్ అన్న. సో మనకు ఇప్పుడు 27 లీటర్స్ అయితే పడుతుంది ఇందులో. హెడ్ లైట్ మన దగ్గర ఉంది, ఆగన్నా నేను పట్టుకుంటాను. ఓకే. టైట్ కరా అబ్దుల్ భాయ్. అన్నా డ్రై బోల్ట్ టైట్ చేసిరా? డ్రైన్ బోల్ట్ టైట్ చేసిరా? ఏమన్నా లీక్ అవుతుందా శ్రీకాంత్? చూడు ఇంజన్ ఆయిల్ డ్రైన్ బోల్ట్ టైట్ ఉందా లేదా చూడు. 27 లీటర్స్ అయితే ఫుల్ఫిల్ అయితే అయిపోయింది. సో డెఫ్ గురించి అయితే చెప్పాను కదా, ఎప్పుడైనా జాగ్రత్తగా చూసుకోండి. 2 పాయింట్స్ ఉన్నప్పుడే రీఫిల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకన్నా
ఏం లేదు, సైలెన్సర్ పోతే ఆల్మోస్ట్ 5 లక్షలట మళ్ళీ కొత్తది వేయించడానికి. कैप दे दो जी. ఇది హీట్గా అన్న కాలిపోతుంది, కరిగిపోతుంది మొత్తం. ఒకసారి అది మొత్తం కరిగిపోయింది. ఇది మన లోకల్ ఏదన్నా లోకల్ ఏది లోకల్ బాష్ బాగుంటుంది. కంపెనీ లైటే మనకు ఇప్పుడు వాళ్ళు ఉన్నది. బాష్ బాగుంటుంది. బాష్ లైట్స్ అయితే బాగుంటాయా? మన బండితో పాటు వచ్చిన లైటే అట్లా అయిపోయింది హీట్కి, ఏం చేంజ్ చేయలే మనం. సెల్ఫ్ కొట్టాను, సెల్ఫ్ కొట్టు. 10 లోపు ఉండాలన్న, 10 లోపు ఉంటే బ్యాటరీ మంచిగా ఉన్నట్టు. 9, 8 అట్లా వస్తే బ్యాటరీ 10 లోపు ఉండదు. 10 వచ్చి స్టార్ట్ అనేది మంచిగా ఉన్నట్టు. 8, 9 వచ్చి బ్యాటరీ బంద్ చేయి. బంద్ చేయన్న. ఇప్పుడు మనకు ఇందులో సెల్ఫ్ కొట్టేటప్పుడు ఈ మీటర్లో 10 కంటే కింది కంటే పోవద్దంట. మనకు 9, 8 అట్లా వస్తే బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ అప్పుడప్పుడు అయితే చూసుకుంటూ ఉండాలి. ఇది కూడా మన మ్యాక్సిమం మినిమం లెవెల్స్ అనేవి అయితే ఉంటాయి అన్నమాట. ఎవరు లేదనుకో, ఓకే, మనం ఇది ఉంది కదా, అప్ డౌన్ క్లిక్ చేసేటప్పుడు మనకి ఇక్కడ వచ్చేస్తుంది అమౌంట్. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓకే, ఒక కోడ్ వస్తుంది. అప్ డౌన్ ఉంటాయి. కటా బంద్ చేసినావా? కటా బంద్ చేసినావా? అదే బంద్ చేసిండు అన్న. ఈ రెండు ఉంటాయి అన్న, ఈ రెండు ఉంటాయా? ఈ రెండు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మనకి సింబల్ వస్తుంది. ప్రాబ్లం ఉంటాయి. ఓకే, ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది. ప్రాబ్లం అక్కడ చూపించేస్తుందా? చూపెడతాను ప్రాబ్లం. ఓకే, అట్లా వచ్చేసాను. అక్కడ ప్రాబ్లం ఉంటే అప్పుడు క్లిక్ చేసి మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ప్రాబ్లం చూపించేస్తుంది. సర్వీస్ సింబల్ తీసేస్తే దానికి ల్యాప్టాప్ కనెక్ట్ చేయాల్సిన అవసరం. సర్వీస్ సింబల్ అది అప్పుడు చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. సో ఇది మన ఫస్ట్ సర్వీస్ బిల్లు. మొత్తం వచ్చేసి 21,800 రూపాయలు అయితే అయింది. చేంజ్ చేసిన ఐటమ్స్ మొత్తం ఇవంట. 6 ఐటమ్స్ అయితే చేంజ్ చేశారు. మనది ఫస్ట్ సర్వీసింగ్ కాబట్టి సర్వీస్ ఫ్రీ అయితే ఉంటుంది. అండ్ మనకి ఏమేమి చేంజ్ చేశారంటే ఇంజన్ ఆయిల్ అండ్ వచ్చేసి లూబ్రికెంట్ ఫిల్టర్, అంటే ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, డెఫ్ ట్యాంక్ ఫిల్టరు, అండ్ అందులో ఉండే సప్లై యూనిట్, ఎయిర్ ఫిల్టర్, ప్రైమర్ ఎలిమెంట్, అండ్ హెడ్ లైట్ హోల్డర్ పోయింది కదా, సో ఆ హోల్డర్ అయితే కొత్తది అయితే వేసారు. సర్వీస్ అయితే ఫ్రీ అయితే ఉంటుంది. మన బిల్ వచ్చేసి టోటల్గా 18,480 రూపాయలు అయితే పడింది. దీనికి సర్వీస్ ట్యాక్స్ అంటే జిఎస్టీఏ ఆల్మోస్ట్ 3,326 రూపాయలు అయితే పడింది అనమాట. అంటే 3,326 రూపాయలు అయితే పడింది. సో ఇదనమాట మన ఫస్ట్ సర్వీస్ కాస్ట్ బిల్ అయితే. ఇట్లుంటుంది టాటా బండి ఫస్ట్ సర్వీస్ వ్యవహారం అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మన సర్వీస్ అడ్వైజర్ పవన్ అన్న దగ్గర ఉండి అయితే మన ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ అన్న. సో చాలా నీట్గా అంటే ఫాస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి మనకు ఆదిత్య టాటా మోటార్స్, టాటా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్. ఇది లొకేషన్ వచ్చేసి మన విజయవాడ హైవేలో ఔటర్ రింగ్ రోడ్ దాటగానే లెఫ్ట్ సైడ్లోనే అయితే ఉంటుంది అనమాట. అన్న మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సర్వీస్ ఎప్పుడు చేయాలన్నా? 120 అంటే ఇంకా 80,000 కిలోమీటర్ల తర్వాత సెకండ్ సర్వీస్. ఇప్పుడు 40,000 కిలోమీటర్లు అయిపోయింది కదా, అంటే ఇంకా 80,000 కిలోమీటర్లు. అప్పుడు మనకి ఏమేమి చేంజ్ చేస్తారన్న? అప్పుడు ఆల్ ఆయిల్స్, అబ్సర్వింగ్, ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, హౌసింగ్ ఆయిల్, అబ్సర్వింగ్ కూడా, ఆల్ ఫిల్టర్స్, ఓకే, ఆల్ ఆయిల్ చేంజ్ చేస్తాం. ఆల్ ఆయిల్ చేంజెస్, ఫిల్టర్స్. అప్పుడు ఖర్చు ఎంత రావచ్చు అన్న? అప్పుడు 50 to 60 అవుతుంది. 50 to 60 అవుతా. సో అదనమాట మనకు ఆల్మోస్ట్ ఒక 60,000 సెకండ్ సర్వీసింగ్ అయితే. సో మనకు కంపెనీ సర్వీసింగ్ చేసుకుంటే వెహికల్ లైఫ్ అయితే బాగుంటుంది. అందుకనే మోస్ట్లీ సర్వీస్ సెంటర్లో సర్వీస్ చేయించుకోవడానికి అందరైతే ప్రయత్నించండి. అండ్ BS6 వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ వెహికల్స్ బయట చాలామంది అయితే చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనకు ల్యాప్టాప్ కనెక్ట్ చేసేసుకొని దాని యొక్క మొత్తం ఫాల్ట్ ఎక్కడ ఉందో అయితే కనిపెట్టాలి కదా. సో అందుకని ఎక్కువ సర్వీస్ సెంటర్లోనే ప్రిఫర్ చేయండి. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దగ్గరుండి అన్న అయితే మనకు బండి అయితే క్లియర్ అయితే చేసి ఇచ్చిండు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోయి ఆల్రెడీ గేట్ పాస్ అయితే వచ్చేసింది, బిల్ కట్టేసుకున్నాం. బయటకు వెళ్ళిపోయి వాటర్ వాషింగ్ చేసేసుకొని లోడ్ కిరాయికి అయితే మాట్లాడేద్దాం.